ఫస్ట్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ అమరావతి ఈజ్ ఏ సెల్ఫ్ సస్టైనింగ్ క్యాపిటల్. దాని అర్థం ఏంటి? 33 ఎకరాలు స్వచ్ఛందంగా అందరూ ముందుకొచ్చి ఇచ్చారు. స్టేట్ డెవలప్ కావాలని చెప్పి ఇచ్చారు రైతులు. ₹1 స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టాల. మిగతాది గవర్నమెంట్ దగ్గర ఉన్న 20,000 ఎకరాలు యాడ్ చేస్తే రఫ్గా 53,000 ఎకరాలు అయింది. 53,000 ఎకరాల్లో గవర్నమెంట్ దగ్గర సుమారుగా 14 నుంచి 15,000 ఎకరాలు చివరికి మిగులుతుంది. దాని అర్థం ఏంటి? 1,00,000 కోట్లు పెట్టే బదులు 10,000 కోట్లతో చేసేయచ్చు కదా అనే ఒక్క ఆశ జనాలకి చూపిస్తూ పొలిటికల్ రైవల్స్ కొట్టుకుంటున్నారు. మీ ఇక్కడ 1,00,000 కోట్ల బదులు జనాల డబ్బులు వేస్ట్ చేసే బదులు 10,000 కోట్లతో చేసేయచ్చు కదా, 1,00,000 కోట్లు పెడితే దీని భారం ఎవరు భరిస్తారు అనే ఒక్క చిన్న భయపెట్టి జనాల్ని ఒక సైకలాజికల్ థ్రెట్ దాన్ని తీసుకెళ్ళి అసలు విషయాన్ని మొత్తం మర్చిపోతున్నారు అందరూ. అందుకే ఇవాళ ప్లీజ్ స్పెండ్ ఫోకస్డ్గా నేను చెప్పేది మీరు వింటే అసలు మీరు ప్రపంచంలో ఎవరిని పట్టించుకోరు, ఇంకా జీవితకాలం ఎవరిని పట్టించుకోరు మీరు. అది ఎట్లా అంటే సెల్ఫ్ సస్టైనింగ్ క్యాపిటల్ ఇందాక చెప్పిన విధంగా ఎక్వైరీ చేశారు. ఓకే, దాని మీద 1,00,000 crores ఖర్చు పెడతామని చెప్పి ఇప్పుడు అంటున్నారు. కానీ ఫస్ట్లో చెప్పింది 60,000 కోట్లు 70,000 కోట్లు, అది ఇప్పుడు 5 ఏళ్ళ క్రితం. కానీ అన్ఫార్చునేట్లీ సబ్సిక్వెంట్గా కొత్త గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత 5 ఏళ్ళు ఏం చేయకుండా అట్లా ఆపేశారు. అది చేయటం మూలంగా ఇంకా స్టేట్కి ఇంకా డ్యామేజ్ అయింది. ఎందుకంటే 30% దాని ప్రైస్ పెరిగిపోయింది. అంటే ఏంటి? 1,00,000 కోట్లు. ఇప్పుడు ఏమంటారు? 1,00,000 కోట్లు పెట్టే బదులు 10,000 పెట్టచ్చు కదా అంటే దాని టాపిక్ వద్దాం. ఆ టాపిక్ కూడా నేను గ్యారంటీగా షేర్ చేస్తాను నా ఒపీనియన్. సో 1,00,000 కోట్లు ఎట్లా ఒకేసారి పెట్టట్లా. చాలామంది ఏమంటారు? ఇంత ఖర్చు పెట్టాలా, దీని వడ్డీలు జనాల మీద వేస్తారు కదా, ప్రజలు ఎందుకు మొయ్యాలి అనే ఒక సైకలాజికల్ వార్ఫేర్ లాగా చేస్తున్నారు. కానీ ఇప్పుడు వరకు ఖర్చు పెట్టింది 15,000 నుంచి 20,000 కోట్లు మాత్రమే. ఎవ్రీ వర్క్ జరుగుతున్న కొద్దీ డబ్బులు రిలీజ్ చేస్తూ ఉంటారు. వర్క్స్ అయిపోయేదానికి ఒక 2-2.5 సంవత్సరాలు టోటల్ ఏదైతే అనుకుంటున్నారో 1,00,000 కోట్ల పని ఈ 2.5-3 yearsలో అయిపోతుంది. అయినప్పుడు ఎవరు ఇస్తున్నారు మీకు లోన్స్? ప్రపంచ బ్యాంకు, లేకపోతే హడ్కో, లేకపోతే వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ లోన్ ఇస్తున్నాయి. ఎందుకు ఇస్తున్నాయి? తర్వాత మీరు పే చేయగలుగుతారండి. ఎట్లా పే చేస్తారు? 15,000 ఎకరాలు మీ దగ్గర మిగిలిపోతుంది. 15,000 ఎకరాలు మీ దగ్గర మిగిలినప్పుడు దాన్ని మహా అయితే ఎంత అలాట్ చేశారు ఇప్పుడు వరకు? 4,000-5,000 ఎకరాలు అలాట్ చేస్తుంటారు ఇప్పుడు వరకు. యావరేజ్ ₹1 కోటి అలాట్ చేశారు అనుకోండి రఫ్గా. ₹1 కోటి అంటే 5,000 ఎకరాలకి 5,000 కోట్లు గవర్నమెంట్కి వస్తున్నాయి. కానీ 1,00,000 కోట్లు కదా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ ఒక ల్యాండ్ డెవలప్ అయిన తర్వాత దాని వాల్యుయేషన్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు రాజధానిలో మీరు కోర్ క్యాపిటల్ ఎక్కడని ఒక ఎకరం కొనడానికి ట్రై చేయండి, 5 నుంచి 7 కోట్లు అని చెప్తారు ఇప్పుడు ప్రస్తుతం ఏం డెవలప్మెంట్ లేకుండానే. కానీ 2 ఏళ్ల తర్వాత ఇదే డెవలప్ అయితే కనీసం అది మినిమం ఎంత లోయెస్ట్ వేసుకున్నా 10 కోట్లు అనేది గ్యారంటీగా అనుకోవచ్చు. అంటే 5,000 ఎకరాలు 10 కోట్లకి అమ్మారనుకోండి, ఎంత? 50,000 కోట్లు అక్కడే వస్తున్నాయి ల్యాండ్ అమ్మితే. బ్యాలెన్స్ 5,000 acres లాస్ట్లో పెట్టుకుని అమ్మారనుకోండి, కోకాపేటలో 150 కోట్లు పర్ ఎకర్ వస్తే మాకు అమరావతిలో రాజధానికి 15 కోట్లు ఏం రావా? ఐ జస్ట్ థింక్ 150 కోట్లు మేము ఆశపట్ల, 15 కోట్లే 1/10 ఆఫ్ వాట్ ఈజ్ ఫెచ్డ్ ఇన్ హైదరాబాద్ ఇన్ ద కోర్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నాట్ గచ్చిబౌలి ఈజ్ నాట్ ఎ క్యాపిటల్, ఇట్స్ ఇన్ ద సైట్, బట్ వీఆర్ టాకింగ్ ఆఫ్ కోర్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ల్యాండ్స్, దాని చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్. సో 15 కోట్లు వేసుకుంటే 5,000 ఎకరాలు ఇంటూ 15 ఎంత? 75,000 కోట్లు. సో 50,000 కోట్లు ముందలది, 75,000 1.25 lakh crores మీకు ల్యాండ్ అమ్ముకుంటూనే వస్తుంది. మీకు ఖర్చు పెట్టేది ఎంత? 1 lakh crores. దాని మీద వడ్డీ ఎంత పే చేస్తారు? మహా అయితే 8%, 9% చేస్తారు. ఎవ్రీ ఇయర్ మీరు లెక్క ఏంటి? 4 ఏళ్ళు వడ్డీ లెక్కేస్తే ఎంత? 30,000 కోట్లు అవుతుంది. అది దాంతో రికవర్ అవుతుంది. బట్ పాయింట్ ఈజ్ నాట్ ద సేమ్. ఇట్ ఈజ్ ఓన్లీ మీరు జనాలు అంటున్నారు కాబట్టి దానికి డైరెక్ట్ ఆన్సర్. కానీ ప్రపంచంలో జరగని వింత ఇక్కడ జరగబోతుంది అమరావతిలో. ఎట్లా అంటే దట్ ఈజ్ వాట్ పాయింట్ నెంబర్ 2.